వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్వి కేవలం సినిమా డైలాగులేనా? వాటి వెనక ఏమైనా స్కెచ్ ఉందా? ఎన్నికల్లో 11 సీట్లకి పరిమితమైన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు కూటమి నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు. అంతటితో ఆగలేదు. కూటమికి సహకరిస్తున్న అధికారులకు హెచ్చరికలు చేస్తున్నారు. తాము అధికారంలోకి రావటం ఖాయమని జగన్ ధీమాగా చెబుతున్నారు. ఏకంగా పోలీస్ అధికారులే ప్రభుత్వ అవినీతిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు సొంత సైన్యం భద్రతగా ఏర్పాటు చేసుకుని జిల్లాల టూర్లకు సిద్ధమవుతున్నారు. ఆ స్థాయిలో ఓడిన జగన్కు ఇంత తక్కువ కాలంలో ఇంత ధైర్యం ఎలా వచ్చింది? జగన్ ధీమా వెనుక కారణాలేంటి? అసలు జగన్ లెక్కలేంటో ఈ కథనంలో చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఈ మధ్యకాలంలో మాస్ వార్నింగ్స్ ఇస్తున్నారు. 2024 ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలుస్తామని ధీమాగా చెప్పి 11 సీట్లకే పరిమితమయ్యారు. 3 పార్టీల కూటమి 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అయితే ఊహించని విధంగా 6 నెలల కాలానికే జగన్ బయటకొచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. రెడ్ బుక్ అమలు పేరుతో వరుసగా వైసీపీ నేతలపై కేసులు, వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారులపైన నమోదు చేసిన కేసుల విషయంలో జగన్ ప్రభుత్వంపైన ఎదురుదాడికి దిగారు. ఎన్నికలైన 6 నెలల నుంచే తిరిగి అధికారంలోకి వచ్చేది తామేనని ధీమాగా చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రతీకార రాజకీయాలతో విషబీజాలు నాటుతున్నారని, రేపు తాము అధికారంలోకి వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని జగన్ హెచ్చరిస్తున్నారు. జగన్ పర్యటనలపైన పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. పల్నాడు పర్యటన వేళ చోటు చేసుకున్న పరిణామాలతో ముందస్తుగా ఆంక్షలు విధిస్తున్నట్టు చెబుతున్నారు. జగన్ పర్యటనలకు మాత్రం జనం స్పందన కనిపిస్తోంది. లిక్కర్ కేసులో ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యారు. జగన్ పేరును లిక్కర్ ఛార్జిషీట్లో ప్రస్తావించారు. నిందితుడిగా మాత్రం చేర్చలేదు. త్వరలో నమోదు చేసే పూర్తిస్థాయి ఛార్జిషీట్ కీలకం కానుంది. జగన్ అరెస్టు ఖాయమని కూటమి నేతలు చెబుతున్నారు. అయినా జగన్ మాత్రం తగ్గడం లేదు. కూటమి నేతలతో పాటుగా పోలీసు అధికారులకు, ప్రభుత్వ అధికారులకు హెచ్చరికలు చేస్తున్నారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న వారిని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్ అయినా సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తామని చెప్పుకొస్తున్నారు. ఈసారి జగనన్న 2.0 వేరుగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈసారి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని హామీ ఇస్తున్నారు జగన్. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేసిన వారికి అండగా ఉండేందుకు పార్టీ ఒక యాప్ తెస్తోంది. దీని ద్వారా కేసుల వివరాలను నమోదు చేస్తామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యులైన అధికారులపైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే కూటమిలో ప్రస్తుత పరిస్థితులు, క్షేత్రస్థాయిలో అవినీతి, లిక్కర్, ఇసుక వ్యవహారంలో చోటు చేసుకుంటున్న అక్రమాలతో పాటుగా పూర్తి స్థాయిలో అమలు కాని హామీలు తనకు కలిసి వస్తాయని జగన్ లెక్కలు వేస్తున్నారు. 14 నెలలుగా వరుసగా జరుగుతున్న అరెస్టులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని సేకరించారు. తాను ఎంతగా హెచ్చరికలు చేసినా కూటమి నేతల నుంచి ఆ స్థాయిలో ప్రతిస్పందన కనిపించకపోవడం జగన్కు మరింత కలిసి వస్తోందని మాత్రం చెప్పవచ్చు. కాగా జగన్ ఎదురుదాడి అస్త్రంగా కూటమిపైన రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ దసరా నుంచి జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. జగన్లో ధీమా పార్టీ నుంచి వలసకు బ్రేక్ వేసింది. జగన్ అరెస్టు చర్చ వేళ ఢిల్లీ మూడ్ పైన ఆసక్తి పెరుగుతోంది. అయితే జగన్ బెంగళూరులో ఉంటే అరెస్ట్ చేయడం వేరు, ఆయన జనంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం వేరు. జనంలో కలిసి ఉంటే అరెస్టుతో మైలేజీ మరింత పెరిగే అవకాశం ఉంది. జనంతో మమేకమయ్యే సందర్భంలో రాజకీయ కక్షతో అరెస్ట్ చేశారనే ఆరోపణలు కూడా చేయొచ్చు. అందుకే జగన్ వీలైనంత త్వరగా పాదయాత్ర మొదలు పెడతారనే అంచనాలున్నాయి. మరోవైపు జగన్ అరెస్టు జరుగుతుందా? జరిగితే ఆ తర్వాత పరిణామాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయనే ఉత్కంఠ రాజకీయంగా నెలకొంది.
ఇదిలా ఉంటే 2014 నుంచి 2019 మధ్య వైసీపీ కార్యకర్తలు ఆర్థికంగా చితికిపోయారు. 2019 నుంచి 2024 వరకు అదే పరిస్థితి ఉంది. దీంతో మొదటగా నిఖార్సైన కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆదుకోవడానికి చర్యలు చేపడతారని తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు జగన్ ఈ విషయం చెప్పినట్టు తెలిసింది. ఇక చాలా మంది కేసుల్లో ఇరుక్కున్నారు. వారికి పార్టీ తరపున అండగా నిలవనున్నారు. దాడులు, ఇతర ఘటనల్లో నష్టపోయిన వారిని ఆదుకోనున్నారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు స్వయంగా జగన్ నియోజకవర్గాలకు వెళ్లి క్యాడర్తో మాట్లాడుతున్నారు. ఇకపోతే క్షేత్రస్థాయిలో క్యాడర్ యాక్టివ్గా లేకపోతే పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు విజయవంతం కావు. అటు ఇప్పటికే పార్టీలోని కీలక నాయకులు కొందరు రాజీనామా చేశారు. మరికొందరు వేరే పార్టీలోకి వెళ్లారు. ఇప్పుడు మిగిలింది కార్యకర్తలే. దీంతో భవిష్యత్తులో వారి నిర్ణయాలకు పెద్దపీట వేయాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. పార్టీ చేసే కార్యక్రమాలు మొదలు అభ్యర్థుల ఎంపిక వరకు కార్యకర్తల ఇష్టానికే ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జగన్ కామెంట్స్తో అసంతృప్తిగా ఉన్నవారు కూడా కాస్త యాక్టివ్ అయినట్టున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి జగన్ 2.0 కామెంట్స్ వెనుక వ్యూహమేంటి? వైసీపీ కార్యకర్తల కోసం ఏం చేయబోతున్నారు? త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారా? ఇంతకీ ఫ్యాను పార్టీ వ్యూహమేంటి? రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోనున్నాయి? ఏ విధంగా జగన్ కూటమిని ఎదుర్కొంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.